9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్స్ చాప్టర్ 9 ఆల్కెమిస్ట్ గెల్లెర్ బ్యాన్ ఒక పేలుడు శబ్దం మ్రోగింది. దీనితో అందరూ పూర్తిగా మూగపోయారు. ఎలా అని ఎవరూ గమనించలేదు. కాని ఏదో ఒక సమయంలో లాంగ్ చెన్ ఒక దెయ్యం వలెలి హావో ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని వించేజింగ్ స్టెప్స్ దీనికి కారణం. ఈ సాంకేతికత అతని వేగాన్ని గరిష్టంగా పెంచింది, ముఖ్యంగా దగ్గరి పరిధిలో, మరియు పేలుడుకు వ్యతిరేకంగా రక్షించడం అసాధ్యం. లీ హావో యొక్క 2 పంజాలు ఏమీ కొట్టలేదు. లాంగ్ చెన్ యొక్క కాలు దుర్మార్గంగా బయటకు తన్నింది మరియు అతని శరీరమంతా గాలిలోకి పైకి లేపబడేంత భయంకరమైన శక్తితో అతని కాళ్ల మధ్య కొట్టింది. పేలుడు శబ్దం దాటిన తర్వాత లీ హావో ప్యాంటులోంచి ఒక చిన్న బంతి ఎగరి గుంపు వైపు దూసుకుపోయింది. వాంగ్ మాంగ్ ఇప్పటికీ లీ హావో లాంగ్ చెన్ను హింసిస్తున్నట్లు మరియు లాంగ్ చెన్ను మరణం కంటే హీనమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లు ఊహించుకుంటూనే ఉన్నాడు. కాని ప్రస్తుత పరిస్థితి అతని ఈ భ్రమను పూర్తిగా బద్దలు కొట్టింది మరియు అతని దవడ పడిపోయింది, మూగబోయింది. అతను ఇప్పుడు తన నోటి వైపు ఎగురుతున్న ఒక చిన్న, ద్రాక్షపరిమాణ వస్తువును పూర్తిగా విస్మరించాడు. అతను దానిని గమనించే సమయానికి విషయం అతని నోరు విప్పి ఉంది. అతను ప్రతిస్పందించకముందే ఆ జారే విషయం అతని వంతుగుండా అతని కడుపులోకి వెళ్ళింది, దానితో పాటు వింతైన దుర్వాసన వచ్చింది. ఆహ్! ఇప్పుడే వాంగ్ మాంగ్ ప్రతిస్పందించాడు మరియు అతని వంతును త్రవ్వడానికి వేలిని తీవ్రంగా ఉపయోగించడం ప్రారంభించాడు, తద్వారా అతనికి వాంతి వచ్చింది. కొద్దిసేపటికి చిన్న బంతి వాంతి అయింది. భావూ యావోయంగ్ మరియు అతని పక్కన ఉన్న మిగిలిన వ్యక్తులు ఆ బంతిని చూసినప్పుడు వారు కూడా దాని నుండి వేగంగా చెదరగొట్టడం ప్రారంభించారు. ఆహ్! యుద్ధరంగంలో లీ హావో మొండిగా తన పంగను పట్టుకుని అతని ముఖం మెలికలు తిరుగుతూ వణుకుతున్నాడు. అతను తనను తాను రక్షించుకోవడానికి తన ఆధ్యాత్మిక క్విని ఏర్పాటు చేయకపోతే అతను నొప్పి నుండి చాలా కాలం నుండి స్పృహ కోల్పోయేవాడు. ఒక్క క్షణం ఆడియన్స్ అంతా సైలెంట్ అయిపోయారు. ప్రతి ఒక్కరి కళ్ళు వేదికపై ఉన్నలి హావో నుండి మైదానంలో సుదూర రౌండ్ విషయం వైపు తెరిగాయి మరియు వారి వ్యక్తీకరణలు చాలా బేసిగా మారాయి. ఇది నీకు మంచిది. ఇప్పుడు మీరు వాలుగా మరియు జారిపోకుండా నడవగలుగుతారు, లాంగ్ చెన్ తల ఊపుతూ అన్నాడు. లీ హావో ఆవేశంగా అతని వైపు చూశాడు, అతన్ని చీల్చాలని కోరుకున్నాడు. అతని చివరి కుటుంబ ఆభరణం అతని నుండి తీసివేయబడింది మరియు ఇప్పుడు అది వాంగ్ మాంగ్ కడుపులోకి ప్రవేశించినందున అతను దానిని సేకరించినప్పటికీ అతను దానిని ఉపయోగించలేనంతవరకు అది అప్పటికే తుప్పుపట్టింది. ఒక అడవి కుక్క తీసుకువెళ్ళింది, ఒకటి ఇక ఉపయోగించబడదు. లీ హావో ఇప్పుడు పునరుత్పత్తి చేయలేని స్టెరైల్ వ్యక్తిగా మారవలసి ఉంది. నువ్వు ఫకర్ చావు. స్టోన్ క్రషింగ్ ఫెస్ట్. లీ హావో క్రేజీగా గర్జించాడు. అతని దిగువ శరీరం నుండి వచ్చే నొప్పిని అరికట్టడానికి తన ఆధ్యాత్మిక క్విని బలవంతంగా ప్రసరించాడు. అతని పెడికిలి లాంగ్ చెన్ వైపు దూసుకెళ్ళింది, గాలి వీస్తున్నప్పుడు ఈలవేసింది. అతని 3వ హెవెన్ స్టేజ్ క్వి కండెన్సేషన్ కల్టివేషన్ బేస్ యొక్క పూర్తి శక్తి పేలింది. ఇప్పటికీ అతను అప్పటికే పిచ్చిలో పడిపోయాడు మరియు జో యాయోయాంగ్ సూచనల గురించి పూర్తిగా మర్చిపోయాడు. లాంగ్ చెన్ను పూర్తిగా నాశనం చేయాలనేది అతని మనస్సులోని ఏకైక విషయం. లీ హావో పూర్తిగా విసుగు చెందడం చూసి లాంగ్ చెన్ కళ్లలో చలిని చంపే ఉద్దేశం కనిపించింది. అతను గర్జించాడు. ఆకాశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే శక్తివంతమైన ఉరుము వంటి శబ్దం చుట్టుపక్కల ప్రజల చెవులను పేల్చింది. ఒక నిరాకార ప్రకాశం లాంగ్ చెన్ను చుట్టుముట్టింది. నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పెరికిలితో దాడికి పాల్పడ్డాడు. స్పిరిట్ ఆఫ్ ది బుల్. గుమ్. ఎముకలు వెరిగిన శబ్దంతో పేలుడు సంభవించింది. లీ హావో ఒక దయనీయమైన అరుపును విడిచిపెట్టాడు. అతని రక్తం ప్రతిచోటా ఎగురుతూ ఉంది. లీ హావో యొక్క ఒక చేయి పూర్తిగా నలిగిపోయిందని ప్రజలు ఆశ్చర్యపోయారు మరియు భయాందోళనలకు గురయ్యారు. లాంగ్ చెన్ ఇంకా తన పంచిన్ పొజిషన్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని కాళ్ళు మంచు చల్లగా మరియు పూర్తిగా ఉదాసీనంగా ఉన్నాయి. ఒక భయంకరమైన హత్య ఉద్దేశం అతని నుండి చిమ్మింది, ప్రజల ఆత్మలను కదిలించింది. ప్రస్తుత లాంగ్ చెన్ చల్లటి మృత్యుదేవతలా కనిపించాడు. అతని శరీరమంతా మంచుతో నిండిన చలిని చంపే ఉద్దేశ్యంతో నిండిపోయింది, అది అందరినీ భయంతో వణికిస్తుంది. గుంపు మొత్తం మృత్యువు నిశ్చలంగా ఉంది. క్వి కండెన్సేషన్ యొక్క 7వ హెవెన్ స్టేజ్లో జో యాయోయాంగ్ కూడా కొంత భయపడ్డాడు. ఇది ఎలా సాధ్యం? అతను యుద్ధ నైపుణ్యాలను ఉపయోగించగలడా? అతనికి పండించడం అసాధ్యం కాదా? నరకం ఏమి జరుగుతోంది? అతని వ్యక్తీకరణ పూర్తిగా భయానకంగా ఉంది. ప్రజలు తమ షాక్ను ఆపుకోలేకపోయారు మరియు ఇంతకుముందు లాంగ్ చెన్ను ఎగతాళి చేసిన వారి విషయానికొస్తే వారంతా పూర్తిగా భయంతో నిండిపోయారు. మార్షల్ అరేనాలో పడి ఉన్నలి హావోను చూడగానే వారు తమ చిత్రాలను చూస్తున్నట్లుగా ఉంది. వారు వణికిపోకుండా ఉండలేకపోయారు.
వారి ఆత్మలు వణుకుతున్నాయి. లాంగ్ చెన్ కూడా కొంత ఆశ్చర్యపోయాడు. అతను 9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్ని కూడా తక్కువ అంచనా వేసినట్లు కనిపించింది. లేకుంటే అది తక్కువ గ్రేడ్ యుద్ధ నైపుణ్యాన్ని ఉపయోగించే సాధారణ వ్యక్తి అయితే అది అంత భయంకరమైన శక్తిని విడుదల చేయదు. నెమ్మదిగా లీ హావో వైపు నడుస్తూ లాంగ్ చెన్ యొక్క ప్రతి అడుగులు బిగ్గరగా మరియు స్పష్టంగా వినిపించాయి. దాని శబ్దం ఒక హంతకుడి ప్రవచనంలా ఉంది. ప్రతి అడుగు ప్రజల హృదయాలను నొక్కుతోంది. ఇప్పటికీ లీ హావో యొక్క మునుపటి కోప వ్యక్తీకరణ అదృశ్యమైంది. దాని స్థానంలో పూర్తిగా భయం ఏర్పడింది. వణుకుతూ వద్దు లీ హావో పారిపోవాలని అనుకున్నాడు. కాని పూర్తిగా భయపడిన అతను ఇప్పుడు తన శరీరం కొంచెం బలాన్ని కూడా ప్రదర్శించలేదని గమనించాడు. అతనికి లాంగ్ చెన్ నెమ్మదిగా కాని క్రమంగా అతనికి దగ్గరగా నడిచాడు. అతను పారిపోలేని ఒక పీడకల వంటిది. ఇది జో యాయోయాంగ్ సూచనల వల్ల జరిగింది. లీ హావో ఏడుపుతో వేడుకున్నాడు. వేదిక క్రింద జో యాయోయాంగ్ యొక్క వ్యక్తీకరణ మారిపోయింది మరియు అతను కోపంగా, లీ హావో, మీరు వాట్ నాన్సెన్స్ చెప్తున్నారు? నేను అర్థంలేని మాటలు చెప్పడం లేదు. మీరు లాంగ్ చెన్ను నిర్వహించాలని మాకు చెప్పారు మరియు ఆ తర్వాత మీరు మాకు కొన్ని ప్రయోజనాలను ఇస్తారని. ఇదంతా నీ వల్లే. లీ హావో ఉన్మాదంగా దూసుకుపోతున్నప్పుడు జో యాయోయాంగ్ వైపు చూపాడు. మరణం ముందు అతను అప్పటికే ప్రతిదీ మర్చిపోయాడు. లీ హావో, మీరు మరణం కోసం అడుగుతున్నారు. జో యాయోయాంగ్ ముఖం బూడిదగా మారింది మరియు అతని 2 కళ్ళు చంపే ఉద్దేశంతో నిండిపోయాయి. జో యాయోయాంగ్, బాస్టర్డ్! మీరు నన్ను మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నారు. లాంగ్ చెన్, నేను మీకు చెప్తాను. జో యాయోయాంగ్ నిజానికి ఒక హెంచ్మ్యాన్ కుక్క తప్ప మరొకటి కాదు. లాంగ్ చెన్ అకస్మాత్తుగా గాలిలో చల్లబడినట్లు భావించాడు. మరణం యొక్క గాలిని గ్రహించి అతను దాని గురించి కూడా ఆలోచించకుండా త్వరగా వెనక్కి వెళ్లాడు. అయినప్పటికీ లాంగ్ చెన్ వెనక్కి తగ్గినప్పటికీ ఏమీ జరిగినట్లు కనిపించలేదు. కాని లాంగ్ చెన్ మరోసారి లీ హావో వైపు చూసినప్పుడు లీ హావో కళ్ళు అప్పటికే దృష్టిని కోల్పోయాయని మరియు అతను అప్పటికే తన చివరి శ్వాస తీసుకున్నాడని అతను చూశాడు. లాంగ్ చెన్ యొక్క వ్యక్తీకరణ కొద్దిగా మారింది. గుంపు వైపు తిరిగా అతను శంఖం ఆకారంలో వెదురు టోపీ ధరించిన ఒక వ్యక్తిని చూడగలిగాడు. అతను త్వరగా సన్నివేశం నుండి పారిపోతున్నాడు. కేవలం కొన్ని అడుగులతో అతను అప్పటికే గుంపు నుండి అదృశ్యమయ్యాడు. ఊహించని సంఘటనలు జనంలో అలజడి రేపాయి. సహజంగానే ఆ మర్మమైన వ్యక్తి లీ హావోను చంపాడు. లాంగ్ చెన్ గెలుస్తాడు. క్లుప్తమైన గందరగోళం తర్వాత మార్షల్ అరేనా యొక్క పర్యవేక్షకుడు ఈ తుది ఫలితాన్ని ప్రకటించడం ముగించాడు. లీ హావో లాంగ్ చెన్ చేత చంపబడనప్పటికీ లాంగ్ చెన్ అప్పటికే అతన్ని ఓడించాడు. అతను లీ హావోను చంపాలనుకుంటే అది అతని చేతిని తిప్పినంత సులభం. కాబట్టి చివరికి వారు లాంగ్ చెన్ విజయమని ఇప్పటికీ ప్రకటించారు. లాంగ్ చెన్ విజయం తరువాత లెక్కలేనన్ని మంది ప్రజలు విచారంతో నిట్టూర్చారు. ఈ పరిణామంతో వారు పందెం కాసుకునే అవకాశం లేకపోయింది. లాంగ్ చెన్పై పందెం కాసిన పదుల సంఖ్యలో ప్రజల విషయానికొస్తే వారంతా ఆనందంతో పిచ్చిగా కేకలు వేశారు. ఫ్యాటీ యు మరియు ఇతరులు ప్రత్యేకంగా బిగ్గరగా అరిచారు. మార్షల్ అరేనాలో పడుకుని లీ హావో మళ్లీ ఎప్పటికీ శ్రద్ధ వహించడు. మార్షల్ అరేనా నిర్వాహకులు అతని కుటుంబానికి సందేశం పంపుతారు మరియు వారు అతని మృతదేహాన్ని తీయడానికి వస్తారు. జీవితం మరియు మరణ పోరాటాలు అన్నీ సామ్రాజ్య రాజధానిచే రక్షించబడ్డాయి. రహస్యంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరినీ అనుమతించలేదు. లీ హావో తక్కువ జన్మించిన గొప్ప వ్యక్తి మాత్రమే. అతని స్థితి ముఖ్యంగా ఉన్నతమైనది కాదు. అతను చనిపోతే అతను మరణించాడు. అతని మరణం తరువాత ఎటువంటి అలలు లేవు. సామ్రాజ్య రాజధాని యొక్క విడదీయరాని నియమాలలో ఇది ఒకటి. లాంగ్ చెన్ ఫ్యాటీ యు మరియు ఇతరుల నుండి వీరోచిత స్వాగతాన్ని అందుకుంటూ వేదికపై నుండి వెళ్ళిపోయాడు. షీ ఫెంగ్ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. బ్రాట్, నువ్వు ఇంత బలవంతుడివి ఎప్పుడు? మరియు మీరు దాని గురించి ఎవరికీ చెప్పలేదు. నిన్ను చూస్తుంటే నా హృదయం దాదాపు బయటకు దూసుకెళ్ళింది అని షీ ఫెంగ్ వణుకుతున్నాడు. బ్రదర్ లాంగ్, వేచి ఉండకండి. అన్నయ్య లాంగ్, భవిష్యత్తులో మేమంతా మీతో పాటు బురద జల్లతాము. మీరు మా కోసం కప్పుకోవాలి అని కొవ్వు మరియు ఇతరులు ప్రకాశవంతమైన కళ్లతో అన్నారు. లాంగ్ చెన్ నవ్వుతూ, అయితే రండి, బెట్టింగ్ ప్రదేశానికి వెళ్దాం. లెక్కలేనన్ని మెచ్చుకునే చూపులు మరియు అందరి చీర్స్ ముందు లాంగ్ చెన్ 3 మిలియన్ల కంటే తక్కువ బంగారు నాణేలను అందుకున్నాడు. 3 మిలియన్ల బంగారు నాణేలతో కూడిన క్రిస్టల్ కార్డ్ అతని చేతిలోకి వచ్చినప్పుడు లాంగ్ చెన్ వాస్తవానికి లీ హావోను కొట్టినప్పటికంటే మరింత ఉత్సాహంగా ఉన్నాడు. లీ హావో చిన్న కుక్క తప్ప మరేమీ కాదని అతనికి తెలుసు.
కాని అతను చనిపోయే ముందు చెప్పిన మాటలు లాంగ్ చెన్ మునుపటి కంటే మరింత జాగ్రత్తగా ఉండేలా చేశాయి. వాస్తవానికి తన తల్లిదండ్రుల తరంతో ఉన్న శత్రుత్వాల కారణంగానే బెదిరింపులన్నీ జరిగినట్లు అతను భావించాడు, కాని అది లీ హావో చెప్పిన దానితో సరిపోలలేదు. అతను అనుకున్నంత సాధారణ వ్యవహారం కాదనిపించింది. చాలా మటుకు అతను కేవలం ఒకే బంటు. అతను కేవలం చెత్త టీనేజ్, మరియు అతని కుటుంబం ఇప్పుడు పూర్తిగా పేదరికంలో ఉంది. అతనిపై ఇంత ఉద్దేశపూర్వకంగా మరియు పద్ధతిగా ఎవరైనా చురుకుగా కుట్ర చేయవలసిన అవసరం లేదు. అనాగరిక సరిహద్దులో కాపలాగా చిక్కుకున్న తన తండ్రితో ఎవరైనా గొడవ పడడం స్పష్టమైన కారణం. ఇది చాలా క్లిష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాని అతని చేతిలో ఉన్న 3 మిలియన్ల బంగారు నాణేలను చూస్తూ లాంగ్ చెన్ అంతులేని విశ్వాసంతో నిండిపోయాడు. ధనవంతుడు కావడం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసమేనా? భారీ జనసమూహంతో బయలుదేరి లాంగ్ చెన్ ఒక టీహౌస్ని కనుగొన్నాడు మరియు అతని స్నేహితులను వారు కోరుకున్నది తినమని ఆహ్వానించాడు మరియు వారి డబ్బును వారికి తిరిగి ఇచ్చాడు. అయితే సంపాదించిన డబ్బును తన వద్దే ఉంచుకున్నారు. లాంగ్ చెన్ తన స్నేహితులకు ఒక వాగ్దానం ఇచ్చాడు, అది వారిని అంతులేని ఉత్సాహం కలిగించింది. ప్రతి ఒక్కరి భవిష్యత్తు సాగు అంతా ఆయనే చూసుకుంటారు. దీనివల్ల ఫ్యాటీయు మరియు ఇతరులు ఆనందంతో వెర్రితలలు వేశారు. వారందరూ సాగు చేయడంలో పూర్తిగా అసమర్థులు, మరియు మరొకరు వారికి వాగ్దానం చేస్తే వారు దానిని నమ్మరు. అయితే లాంగ్ చెన్ నిజానికి వారిలాగే ఉండేవాడు. ఇప్పుడు అతను లీ హావోను అంత త్వరగా పంపించగలిగాడు. వారు అతనిని ఎలా నమ్మలేకపోయారు? లాంగ్ చెన్ ఈ మాట విని అందరూ సంతోషించారు. అయితే ఈ రహస్యాన్ని ఉంచమని లాంగ్ చెన్ చెప్పగా వారంతా పిచ్చిగా నవ్వారు. వారి భవిష్యత్ సాగు ప్రాథమికంగా వారి జీవితం వలె ముఖ్యమైనది, మరియు లాంగ్ చెన్ మాటలు ఎంత గంభీరంగా ఉన్నాయో వారు దానిని అప్రధానంగా పరిగణించడానికి ధైర్యం చేయరు. ఫ్యాటీయు మరియు ఇతరులు వెళ్లిపోయిన తర్వాత లాంగ్ చెన్ షీ ఫెంగ్తో కొంచెం చాట్ చేయడానికి వెనుకే ఉండిపోయాడు. షీ ఫెంగ్ ఒక మేధావి, అతని యోగ్యత గొప్ప వారసులందరిలో గొప్పది. అతను ఇప్పటికే క్వి కండెన్సేషన్ యొక్క 8వ స్వర్గంలో ఉన్నాడు మరియు ఎప్పుడైనా 9వ హెవెన్ స్టేజ్లోకి ప్రవేశించవచ్చు. 20కి ముందే బ్లడ్ కండెన్సేషన్ స్టేజిలోకి ప్రవేశించడం అతనికి అంత కష్టం కాదు. ఈ చివరి 2 విషయాలలో షీ ఫెంగ్ ఎలా ప్రవర్తించాడో లాంగ్ చెన్ ఖచ్చితంగా తన నమ్మకానికి అర్హమైన వ్యక్తి అని తెలుసుకున్నాడు. షీ ఫెంగ్ యొక్క ప్రస్తుత సాగుదశ గురించి అడిగిన తర్వాత లాంగ్ చెన్ అతనితో విడిపోయి నేరుగా ఆల్కెమిస్ట్ గెల్డ్కి వెళ్లాడు. ఆల్కెమిస్ట్ గెల్డ్ సామ్రాజ్య రాజధాని యొక్క దక్షిణ భాగంలో ఉంది. ఇది మొత్తం సామ్రాజ్య రాజధానిలో అత్యంత పవిత్రమైన భాగం. రాజకుటుంబ సభ్యులు కూడా ఆల్కెమిస్ట్ గెల్డ్ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ధైర్యం చేయరు. ఆల్కెమిస్ట్ గెల్డ్లు ప్రపంచమంతటా వ్యాపించాయని చెప్పబడింది మరియు సామ్రాజ్య రాజధానిలోని గెల్డ్ విషయానికొస్తే ఇది వారి శాఖలలో ఒకటి తప్ప మరేమీ కాదు. లాంగ్ చెన్ ఈసారి పొందడానికి కావలసింది రసవాది యొక్క అధికారిక గుర్తింపు. ఆ స్థితిని కలిగే ఉండటం వల్ల భవిష్యత్తులో అతను కోరుకున్నది చేయడం అతనికి చాలా సులభం మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్లినా రసవాదులు చాలా అరుదైన వృత్తి. ఈ గుర్తింపుతో లాంగ్ చెన్ స్థితి ఇకపై అదే విధంగా ఉండదు. ఫీనిక్స్ క్రే సామ్రాజ్యం కూడా అతనికి వ్యతిరేకంగా వ్యవహరించే ముందు జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను అత్యంత అనుకూలమైన ధరను ఉపయోగించుకోవచ్చు మరియు ఆల్కెమిస్ట్ గెల్డ్ యొక్క అరుదైన పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు ప్రాధాన్యతనిచ్చే చికిత్సను పొందగలడు, తద్వారా అతనికి గరిష్ట మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. ఆల్కెమిస్ట్ గెల్డ్ కొన్ని పదుల ఎకరాల భూమిని మాత్రమే తీసుకున్నప్పటికీ అది గాలిలోకి డజన్ల కొద్దీ మీటర్లు పైకి లేచింది. ఇది చాలా గంభీరమైనది మరియు ప్రజలు దానిని గౌరవించేలా చేసింది. లాబీలోకి ప్రవేశించిన 2 పరిచారికలు లాంగ్ చెన్ని అందుకున్నారు. అతను ఆల్కెమిస్ట్ గుర్తింపు కోసం పరీక్ష రాయాలనుకుంటున్నాడని విన్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు. అన్నింటికంటే లాంగ్ చెన్ కేవలం 15 లేదా 16 సంవత్సరాల వయస్సులో కనిపించాడు మరియు అతనికి సాగు ఆధారంలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేవు. అయినప్పటికీ వారిద్దరూ అతన్ని రిఫైనింగ్ హాల్లోకి తీసుకువచ్చారు. ఈ సమయంలో రిఫైనింగ్ హాల్ లోపల 1 డజను లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులు మాత్రమే ఉన్నారు. వారు ప్రస్తుతం తమ పిల్ ఫ్లేమ్స్పై ఒత్తిడి చేస్తున్నారు, మందులను శుద్ధి చేస్తున్నట్లు కనిపించారు. హా, నువ్విక్కడ ఎందుకు ఉన్నావు? లాంగ్ చెన్ లోపలికి ప్రవేశించగానే ఒక వృద్ధుడు ఆశ్చర్యంతో అడిగాడు. అతను ఆ వ్యక్తిని చూడగానే లాంగ్ చెన్ హృదయం దాగే ఉన్న కోపంతో విస్ఫోటనం చెందింది. ఆ వృద్ధుడు తన గాయాలకు చికిత్స చేసిన వ్యక్తి. ఈ వ్యక్తికి తన గాయం పెద్ద విషయం కాదని స్పష్టంగా తెలుసు, కాని అతను బహుశా తన జ్ఞాపకశక్తిని కోల్పోవచ్చని చెప్పడం ద్వారా అతను తన తల్లిని ఆమె నగలను విక్రయించేలా చేయగలిగాడు. నేను ఆల్కెమిస్ట్ పరీక్ష రాయడానికి ఇక్కడకు వచ్చాను. లాంగ్ చెన్ తన గుండెలోని కోపాన్ని శాంతపరిచాడు.
అతను తర్వాత ఈ వృద్ధుడికి బిల్లును తిరిగి చెల్లిస్తాడు. ఆల్కెమిస్ట్ పరీక్ష. వృద్ధుడు లాంగ్ చెన్నుపై నుండి క్రిందికి పరిశీలించాడు. గతసారి మీ గాయాలు ఇంకా మానలేదు. మీరు తిరిగి వెళ్లి వారిని నయం చేయాలి. లాంగ్ చెన్ కొంచెం ముఖం చిట్లించి, నేను నిజంగా ఆల్కెమిస్ట్ పరీక్ష రాయడానికి వచ్చాను అని పట్టుబట్టాడు. వృద్ధుడి వ్యక్తీకరణ మునిగపోయింది. చిన్న పిల్లల కోసం వృధా చేయడానికి నాకు సమయం లేదు. తొందరపడి కొట్టండి. లేకపోతే నిన్ను బయటకు పంపడానికి నేను కాపలాదారులను తీసుకుంటాను. లాంగ్ చెన్ కోపం మరోసారి పేలింది. వృద్ధుని వైపు చూస్తూ, మీ చెవులు ఇంకా పూర్తిగా చెవిటివి కాకపోతే నేను మరొకసారి పునరావృతం చేస్తాను. నేను ఆల్కెమిస్ట్ పరీక్ష రాయడానికి వచ్చాను. చివరికి లాంగ్ చెన్ యొక్క అరుపు అప్పటికే ఒక గర్జనగా ఉంది. అది మొత్తం ఆల్కెమిస్ట్ గెల్లో ప్రతిధ్వనించింది. ఏ వ్యక్తి ఇంత పెద్ద గొడవ చేస్తున్నాడు? అకస్మాత్తుగా ఒక సన్నని వృద్ధుడు అసహ్యకరమైన వ్యక్తీకరణతో నడిచాడు. లాంగ్ చెన్ కళ్ళు తిప్పే అతనిని చూడగానే అతని నోటి మూలలో ఒక కొంటె నవ్వు కనిపించింది.